హాయ్ అండి. ఇవాల్టి వీడియో వచ్చేసి ఏమీ లేదు. నేను బ్లౌజ్ కట్ చేస్తూ మీకు కొన్ని విషయాలు చెప్తాను. అంటే కుట్టడానికి ఇంట్రెస్ట్ లేదు, బద్ధకంగా ఉంది. అలాగే ఒక్క బ్లౌజ్ కూడా కుట్టలేకపోతున్నాం అనే వాళ్ళకి కొంచెం పని చేయడం అలవాటు చేసుకున్నామనుకోండి, ఆ పని అనేది ఎప్పుడు చేస్తూ ఉంటామనమాట. అలాగే స్టిచ్చింగ్ అనేది కూడా స్టార్ట్ చేయడానికి బద్ధకంగానే ఉంటుంది. స్టార్ట్ చేసిన తర్వాత ఆగమనమాట. అలా ఉంటుంది. రోజుకి ఒకటి కూడా కుట్టలేకపోతున్నాము, ఇంటి పనితోనే సరిపోతుంది అనుకునే వాళ్ళకి మీకు కొన్ని మంచి టిప్స్ అయితే చెప్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. బాగా సపోర్ట్ చేస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఫస్ట్ వచ్చేసి ఇంటి పని. ఇంటి పని అసలు ఎలా కంప్లీట్ చేయాలి? మనం 2 బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇంట్లో ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే అది వేరే విషయం. ఇంట్లో పని కొంచెం చేసేసి వాళ్ళకు వదిలేసి మిగతా మనం టైలరింగ్ దగ్గరికి రావచ్చు. కానీ ఇంట్లో మనమే చేసుకోవాలి, షాప్‌లో మనమే చేసుకోవాలి, స్టిచ్చింగ్ మనమే చేయాలి. షాప్ అయినా, ఇల్లైనా, ఎక్కడైనా అనుకున్నప్పుడు కొంచెం అలసిపోయినట్టుగా ఏం కుడతాంలే, ఇంటి పనితోనే సరిపోతుంది, ఇంకా చాలులే మనం కుట్టలేము అనుకునే వాళ్ళకి నేను మంచి టిప్స్ చెప్తాను. నేను గత ఒక షాప్ పెట్టి 8 ఇయర్స్ అవుతుందనమాట. 8 ఇయర్స్ నుంచి కూడా ఇంట్లో పనంతా కంప్లీట్ చేసుకొని షాప్‌కొచ్చి స్టిచ్చింగ్ చేస్తున్నాను. స్టార్టింగ్‌లో కొంచెం తక్కువగా చేశాను. కానీ ఇప్పుడు మాత్రం ఎక్కువగానే చేస్తూ ఉంటాననమాట. కస్టమర్స్ బాగా ఎక్కువగానే వస్తూ ఉంటారు. అందరివి స్టిచ్ చేస్తూ ఉంటాను. మరి ఎలా మేనేజ్ చేసుకోవాలి ఈ పనులన్నీ? స్ట్రెస్ అస్సలు ఉండకూడదనమాట. ముఖ్యంగా మనకు టైలరింగ్ అంటేనే స్ట్రెస్‌తో కూడుకున్న పని. అర్జెంట్ బట్టలొస్తాయి, కుట్టాల్సినవి ఉంటాయి, కస్టమర్స్ ఫోన్ చేస్తూ ఉంటారు. ఇంకా రకరకాలుగా స్ట్రెస్ అనేది ఉంటుంది. దాంతో పాటు ఇంటి పని ఒత్తిడి లేకుండా చేసుకోవాలనమాట. ఫస్ట్ వచ్చేసి ఇంట్లో పని పెండింగ్ లేకుండా కంప్లీట్ చేసుకొని రావాలి. మిషన్ దగ్గరకొచ్చేటప్పుడు సగం పని చేసేసి, ఆ సగం పని అక్కడ పెట్టేసి, ఇక్కడ మిషన్ మీద ఒక బ్లౌజ్ కుట్టి, ఆ బ్లౌజ్ పక్కన పెట్టేసి, మళ్ళీ ఇంటి పనిలోకి వెళ్ళిపోయే వాళ్ళకు పననేది అసలు ముందుకు వెళ్ళదు. ఇక్కడ స్టిచ్చింగ్ అనేది కూడా ముందుకు వెళ్ళదనమాట. మనం ప్లాన్ చేసుకోవాలి ఫస్టే. మనం ముందు రోజు నైటే కిచెన్ అంతా క్లీన్ చేసుకొని, రేపు ఏం కూరగాయలు వండుకోవాలి, ఏమున్నాయి, ఏం వండుకోవాలనేది చూసి పెట్టేసుకుంటే, మార్నింగ్ వంట పని పెద్ద కష్టమేమి కాదు. వంట అయిపోయిన తర్వాత పిల్లల్ని మనం స్కూల్‌కి పంపించేసి, వంట చేసుకొని, ఇంట్లో ఎక్స్‌ట్రా పనులుంటాయి. ఇల్లు తుడుచుకోవడము, బట్టలు ఉతుక్కోవడం ఇలాంటివన్నీ కంప్లీట్‌గా అక్కడ కిచెన్‌లో మనని ఏ పని పిలవకూడదనమాట. చాలామందికి కిచెన్‌లో పని అక్కడ పెట్టేసి, వేరే పని దగ్గర కూర్చుంటే కూడా ఆ పనే గుర్తొస్తూ ఉంటుంది కదా! ఆ పని చేయలేదు, ఆ పని చేయలేదని చెప్పేసి. అలా కాకుండా ఇంట్లో కిచెన్‌లో ఇంటి పని మొత్తం కంప్లీట్ చేసేసుకోండి. ఒక టైం పెట్టుకోండి. మీరు స్పీడ్‌గా పని చేసేవాళ్ళనుకోండి, కొంతమంది పని పెండింగ్ పెట్టరనమాట. చాలా స్పీడ్‌గా చేసేస్తూ ఉంటారు. లేచారంటే చాలు వంట అయిపోతుంది, టిఫిన్ అయిపోతుంది, ఇల్లు శుభ్రం చేసేస్తారు, బట్టలు ఉతికేస్తారు, అన్నీ రెడీ చేసి నీట్‌గా రెడీ అయ్యి కూర్చుంటారనమాట. అలాంటి వాళ్ళకైతే ఆహ్, అలాంటి వాళ్ళుంటారనమాట. అలాంటి వాళ్ళకైతే ఏదైనా పని వదిలేసి కూర్చోవాలంటే కూర్చోలేరనమాట. ఆ పని అక్కడ పెట్టేసి కూర్చోవాలంటే కూర్చోలేరు. అలా చేయాల్సుంటుందనమాట. మనం స్టిచ్చింగ్ చేయాలి అంటే పొద్దున్న లేసినప్పటి నుంచి ఒక టైం పెట్టుకోండి. కొంచెం స్పీడ్‌గా చేసేవాళ్ళైతే ఒక 9 వరకి లేదంటే 10 వరకి మొత్తం పనంతా ఇంట్లో పని మొత్తం కంప్లీట్ చేసుకోవాలి. తర్వాతొచ్చేసి స్టిచ్చింగ్ దగ్గరికి ఈ టైం నుంచి ఈ టైం వరకి పొద్దున 10 నుంచి సాయంత్రం మీ పిల్లలొచ్చే వరకి 4 వరకైనా టైం పెట్టుకోవచ్చనమాట. ఆ టైంలో మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి అని పెట్టేసుకోవాలి. ఎన్ని స్టిచ్చింగ్ చేసుకోవాలనేది మనం ముందు రోజే కట్ చేసి పెట్టుకుంటే వర్క్ అనేది ఎక్కువవుతుందనమాట. అదే రోజు కటింగు, అదే రోజు స్టిచ్చింగ్ పెట్టుకుంటే మాత్రము పననేది ముందుకెళ్ళదనమాట. ముందు రోజు ఖచ్చితంగా కనీసం లైనింగ్స్ అన్నా తడిపేసి పెట్టుకోవాలి. లేదా ఫాల్స్ అన్నా తడిపేసి పెట్టుకోవాలనమాట. ఏదో ఒకటి చేస్తేనే మనకు పననేది స్పీడ్‌గా అవుతుంది. టైం అనేది చాలా విలువైందనమాట. ఒక టైం మనం వేస్ట్ చేశామనుకోండి, ఆ టైం మళ్ళీ తిరిగి మనకి రాదు. ఆ టైంలో ఏదో ఒక పని చేశామనుకోండి, అది మనకు ప్లస్ అవుతుంది. అది గుర్తుంచుకోవాలనమాట. ఇంట్లో పని లేవగానే స్టార్ట్ చేసేసుకొని, మొత్తం కంప్లీట్ చేసేసుకోవాలి. పెండింగ్ లేకుండా కంప్లీట్ చేసేసుకొని, మిషన్ దగ్గరకొచ్చి స్టిచ్ చేయాలి. లేదు నేను టిఫిన్ ఒకటి చేసి పెడతాను, పిల్లల వరకు బాక్స్ కట్టిచ్చేసి పంపించేస్తాను. తర్వాత పిల్లలు వెళ్ళిన తర్వాత నిదానంగా ఇంట్లో పని చేసుకొని స్టిచ్చింగ్ దగ్గరికి వెళ్దాము అనుకునే వాళ్ళకు అస్సలు సెట్ అవ్వదు. ఇది 100కి 100% మీరు కొన్ని చెయ్యాలి అంటే కొన్ని పనుల్ని వదిలించుకోవాలి తప్పదింక. పొద్దంతా కిచెన్‌లోనే వండుకుంటూ కూర్చుంటే పనెప్పుడు చేస్తారు చెప్పండి? స్టిచ్చింగ్ పనెప్పుడు చేస్తారు? చేయాలనే ఇంట్రెస్ట్ కూడా పోతుంది. కాబట్టి పొద్దున టిఫిను, మధ్యాహ్నంకి లంచు అంతా ప్రిపేర్ చేసి పెట్టేసుకోవాలనమాట. పెట్టేసుకుంటే మనకు ఈజీగా ఉంటుంది. ఇంక మధ్యాహ్నం మనము ఓన్లీ తినడానికి మాత్రమే లేసేటట్టుగా మిషన్ దగ్గర నుంచి. అలా ప్లాన్ చేసుకొని పెట్టుకుంటే వర్క్ ఎక్కువగా అవుతుంది.
కొంతమంది బట్టలైతే బాగా వర్కొస్తుంది తీసుకుంటారు కానీ, బాగా కస్టమర్స్‌ని మళ్ళీ మళ్ళీ తిప్పుకుంటూ ఉంటారనమాట. అలా అస్సలు తిప్పుకోకూడదు. అంటే మనం ప్లానింగ్ చేసుకొని, కట్ చేసి పెట్టుకొని కుట్టివ్వాల్సి ఉంటుందనమాట. ముందు రోజు కట్ చేసి పెట్టుకోండి. అసలు రోజు అయినా కూడా మాకు ఇంట్లో పని తొందరగానే అవుతుంది. మిషన్ దగ్గరకొచ్చేసరికి ఏదో నిద్రొచ్చినట్టుగా ఉంటుంది. ఏం కుడతాంలే అని సగం కుట్టేసి మిషన్ మీద బ్లౌజ్ పడేసి వెళ్లి పడుకోవడమో, లేదా బయటెళ్లి ముచ్చట్లు పెట్టడమో ఏదో ఫోన్ తీసుకొని టైం పాస్ చేయడమో ఏదో జరుగుతూ ఉంటుంది. కుట్టడానికి మాత్రం ఇంట్రెస్ట్ రావట్లేదని కొంతమంది కొంతమందికి ఇలా ఉంటుంది ఫీలింగు. అది కరెక్ట్ కాదనమాట. మీరు ఒక బ్లౌజ్ స్టార్ట్ చేశాము కుట్టడానికంటే, ఆ రోజు అది కంప్లీట్ చేసేయాలి. మీరు 3 బ్లౌజులు కట్ చేసుకున్నారు. ఆ 3 బ్లౌజులు ఆ రోజు కంప్లీట్ అయిపోవాలి. అప్పుడే వర్క్ మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది. మీరు ఆ రోజు 3 కుట్టారనుకోండి, నెక్స్ట్ డే 4 కుట్టాలి అనే టార్గెట్ పెట్టుకుంటారు. మీకు ఇంట్రెస్ట్ పెరుగుతుందనమాట. లేదు మేము 3, 4 కుట్టలేము. రోజు ఒకటో, రెండో కుడతామంటే, ఆ 1, 2 అయినా కంప్లీట్ చేయండి. సగం సగం కుట్టకండి. ఈరోజు సగం కుట్టి, రేపొక సగం కుట్టి, లేకపోతే ఈరోజు కట్ చేసి ఒక వారం తర్వాత మిషన్ దగ్గరికి తీసుకురావడం కరెక్ట్ కాదు. అది ఒక మంచి టైలర్‌కున్న లక్షణం అయితే కాదనమాట. ఫస్ట్ ఈరోజు కటింగ్ అయిపోయిందా, నెక్స్ట్ డే స్టిచ్చింగ్ అయిపోవాలి. తర్వాత దానికి ఫాల్స్, హుక్స్‌లు ఇవన్నీ వేసేసి పెట్టుకుంటే కస్టమర్ రాగానే తీసి ఇచ్చేస్తాం కదా! చూడండి, వర్క్ చేయడం ఫస్ట్ అలవాటు చేసుకోవాలి. మనం చేయగలగాలి. చేయడం అలవాటు చేసుకుంటే ఎంత వర్కైనా మెయింటైన్ చేస్తామనమాట. చెయ్యకుండా కూర్చుంటే బద్ధకం అనేది నిజంగా ఎక్కువైపోతుంది. మిషన్ కుట్టే వాళ్ళకి ఇది తెలిసి ఉంటుంది. రోజు వర్క్ చేసామంటే ఇంట్రెస్టింగ్‌గా వర్క్ చేస్తూనే ఉంటామనమాట. ఏదైనా పని పడి 1, 2 రోజులు గ్యాప్ తీసుకున్నామా, మళ్ళీ వర్క్ దగ్గరకు పోవడానికి ఇంతగా స్టిచ్ చేసే మాకైనా లేజీగానే అనిపిస్తుందనమాట. అబ్బా! ఇప్పుడు మళ్ళీ కుట్టాలని. కానీ ఒక్కసారి స్టార్ట్ చేశామనుకోండి ఆగలేమనమాట. కాబట్టి ఖచ్చితంగా ఇంటి పననేది ఒక ప్లానింగ్ ప్రకారం చేసుకోండి. ముందు రోజు నైటే కిచెన్ అంతా క్లీన్ చేసుకోవడం, అంట్లు తోమిపెట్టుకోవడము, రేపటికి ఏం వండుకోవాలని చూసుకోవడము. అలాగే స్టిచ్చింగ్ కోసం కూడా మనం ఒక గంట టైం కేటాయించాలి. మీరు 4 వరకు మిషన్ కుట్టాలనుకున్నప్పుడు 3:30కి లేవండి మిషన్ దగ్గర నుంచి. ఒక హాఫ్ అన్ అవరు రేపు ఏం కుట్టాలి, దారాలున్నాయా, లైనింగ్స్ ఉన్నాయా, థ్రెడ్స్ ఉన్నాయా, లైనింగ్ తడపాలా, ఫాల్ తడపాలా, లేక బయట నుంచి వెళ్లి తెచ్చుకోవాలా అనేది ఒక హాఫ్ అన్ అవర్ ముందు మిషన్ మీద నుంచి లేచి చూసేసుకోండి. ఉన్నాయా లేవా అని ప్రతీదీ చెక్ చేసుకుంటే అదొక ప్లానింగే కదా! మీకు నెక్స్ట్ డేకి మీరు బయటికి వెళ్లి తేవాల్సుంటే తీసుకొచ్చి తడిపేసి పెట్టుకున్నారనుకోండి, మీకు ఈవినింగ్ వంట అయిపోగానే, నైట్ వంట అయిపోగానే కొంచెం ఖాళీ టైం దొరికితే కట్ చేసి పెట్టుకోవచ్చు. ఎంతసేపండి, ఒక గంట సేపు కూర్చుంటే ఒక 10 బ్లౌజులు కట్ చేయొచ్చు ఈజీగా. లేదా మీరు 2, 3 కుడతారంటే మీరు కొంచెం నిదానంగా కట్ చేసినా కూడా హాఫ్ అన్ అవర్ కూర్చున్నా కూడా ఒక 4-5 బ్లౌజులు కట్ చేసేయొచ్చు ఈజీగా. వేరే వేరే సైజులున్నప్పుడు. ఒకే సైజు ఉంటే అన్నీ ఒకేసారి వేసి కట్ చేసుకోవచ్చు. మనం ఎలాగో ఒకరి తర్వాత ఒకరిని కుడుతూ ఉంటాం కాబట్టి, ఇలా నీట్‌గా ప్లాన్ చేసుకుంటే ఎంతవరకైనా చేయొచ్చనమాట. మనం ప్లాన్ లేకుండా ఇంకా మిషన్ దగ్గరికి వెళ్ళినప్పుడే లైనింగ్ చూసుకోవడాలు, మిషన్ మీద కూర్చున్న తర్వాతే ఎవరివి కుట్టాలో ఆలోచించడాలు, మిషన్ మీద బ్లౌజ్ కట్ చేసి పెట్టేసి ఫోను చూస్తూ కూర్చోవడాలు, ఇవన్నీ చేస్తే ముందుకు రాదనమాట. ఎప్పుడైనా డల్‌గా ఉండకూడదు. డల్‌గా ఎప్పుడుండాలి? మనకు పూర్తిగా అనారోగ్యంగా ఉంది. మనం లేవలేని పరిస్థితిలో ఉన్నాం. మన వల్ల కావట్లేదన్నప్పుడు డల్‌గా ఫీల్ అవ్వాలి కానీ, అన్ని రకాలుగా కరెక్ట్‌గా ఉండి కుట్టలేకపోతున్నాం అనేది మాత్రం కరెక్ట్ కాదనమాట. అంటే ఎవరెవరి పరిస్థితిని బట్టి ఉండొచ్చు ఇదైతే. మనకు అవసరం ఉంది. మన ఇంట్లో ఇబ్బంది పడుతున్నాం డబ్బులకి. మనకు ఈ పననేది 100% అవసరం. అయినా నేను చేయలేకపోతున్నాను అనుకునే వాళ్ళు మాత్రం మీరు మార్చుకోండి. మీ లైఫ్ స్టైల్‌ని మార్చండి. ఖచ్చితంగా మార్పు చేసి చూడండి. మీకంటూ ఒక గుర్తింపొస్తుంది. మీకంటూ ఒక ధైర్యం వస్తుందనమాట ఈ పనిలో. చాలామంది లేడీసు స్టిచ్చింగ్ చేసి చాలా ధైర్యంగా బతుకుతున్నారనమాట. అందుకే చెప్తున్నాను, ఎప్పుడూ కూడా లేజీనెస్‌ని దగ్గరికి రానివ్వకూడదనమాట. ఇంటి పనికి ఒక టైం కేటాయించుకొని కంప్లీట్ చేసుకోవాలి. తర్వాత స్టిచ్చింగ్‌కి ఒక టైం పెట్టేసుకోండి. రోజు కుట్టాలనుకుంటే ముందు రోజు ప్లానింగ్ చేయండి. టార్గెట్స్ పెట్టుకోండి. టార్గెట్స్ అంటే 10 బ్లౌజులు కుట్టడమా, లేదంటే 10 డ్రెస్సులు కుట్టడమా ఒకే రోజులో, అది కరెక్ట్ కాదు మళ్ళీ. ఎందుకంటే అంతసేపు కూర్చోకూడదు మిషన్ మీద. రోజుకు ఇంత నుంచి మీరెంత కుట్టగలుగుతారు? మీ కెపాసిటీ మీకు తెలుస్తుంది కదా! మీరు 10 బ్లౌజులు కుట్టగలుగుతారంటే ఒక 8 కట్ చేసి పెట్టుకోండి. కుట్టేసేయండి. లేదంటే మీరు 3 కుడతారంటే 3 కట్ చేసుకొని పెట్టుకోండి. కుట్టేసేయండి. టైం పెట్టుకోండి. టైం పెట్టుకొని టైమ్ టు టైమ్. టైం అనేది చాలా విలువైందనమాట. దాన్ని వేస్ట్ చేస్తే మళ్ళీ తిరిగి రాదు. అది గుర్తుంచుకొని చేయాల్సుంటుందనమాట. ఖచ్చితంగా ఇంట్లో ఇబ్బందుంది, వర్క్ ఉండి చేయలేకపోతున్నా అనేవాళ్ళు కొంచెం ఓపిక తెచ్చుకొని మీ టైంను మార్చుకొని
ఒక 10 రోజులు పాటించి చూడండి. లేదంటే ఒక వారం రోజులు నేను చెప్పినట్టుగా టైం పాటించి చూడండి. అది మీ జీవితంలో మీకొక అలవాటుగా మారిపోతుందనమాట. అలవాటుగా మారిపోతుంది. లేజీగా ఉండే వాళ్ళ వీడియోలు చూడకండి. నేను చెప్తున్నాను, ఇలా చెప్తున్నానని కాదు. అసలు కుట్టకుండా, చేయకుండా ఏదో మాటలు చెప్పే వాళ్ళ వీడియోసు మీరు చూడకండి. కరెక్ట్‌గా వర్క్ చేసుకునే వాళ్ళ వీడియోస్ చూడండి. వర్క్ ఎక్కువగా చేసే వాళ్ళ వీడియోస్ చూడండి. వాళ్ళ లైఫ్ స్టైల్ చెప్పే వాళ్ళ వీడియోస్ చూడండి. మీకు ఇంట్రెస్ట్ పెరుగుతుందనమాట. ఎప్పుడు పరిచే వీడియోలు మాత్రం చూడకండి. నేనెందుకు చెప్తున్నానంటే, ఎప్పుడైనా కూడా మనం ఏది కోరుకుంటే అదే ఇస్తాడు భగవంతుడని. మనం ఏడుస్తూ కూర్చోవాలి, నాకిన్ని బాధలున్నాయని ఏడుస్తూ కూర్చోండి, ఏడిపే ఇస్తాడనమాట. అదే ఈ బాధలు నాకు తట్టుకుంటాను కాబట్టే ఈ భగవంతుడు ఇచ్చాడని తట్టుకొని నిలబడి చూడండి. అప్పుడు మీకు ధైర్యము వస్తుంది. బ్రతకగలను, ఎలాంటి కష్టం వచ్చినా కూడా ముందుకెళ్ళగలననే ధైర్యం మీకు తోడవుతుందనమాట. ఏదైనా మన మైండ్ సెట్‌ని బట్టి ఉంటుంది కాబట్టి, ఏదైనా ప్లానింగ్‌తో ముందుకెళ్తే ఎంతో కొంత మన కుటుంబానికి మనము ఉపయోగపడిన వాళ్ళమవుతామనమాట. కాబట్టి టైం వృధా చేయకండి. నచ్చితే లైక్ చేయండి.